అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం జి సరస్వతి గారు రచించిన ఉపాయం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. రాత్రి 9 గంటలైంది. రాజారావు రోజులాగే కాంపౌండ్ బయట కారాపి దిగి లాక్ చేసి గేటు తీసి లోపలికి అడుగు పెట్టాడు. బయట లైటు వెలగడం లేదు. బహుళపక్షం కావడంతో చాలా చీకటిగా ఉంది. ఈ తల్లి కూతుళ్లకు టీవీ పిచ్చి బాగా ముదిరిపోయింది. కాంపౌండ్ లో లైట్ వేయడం కూడా మర్చిపోయి సీరియల్ చుట్టలు మునిగిపోయినట్లున్నారు. కేబుల్ కనెక్షన్ కట్ చేయించి పారేస్తే తప్ప వీళ్లకు బుద్ధి వచ్చేలాగా లేదు అని విసుక్కుంటూ 2 అడుగులు వేసేసరికి రాయి తగిలింది. తూలి పడబోయి నిలదొక్కున్నాడు. ఇంటి మెట్లు ఎక్కే వరకు రాళ్లు, చెట్ల కొమ్మలు కాళ్లకు అడ్డం వస్తూనే ఉన్నాయి. మొన్న వచ్చినప్పుడు పండగ చందా ఇచ్చేదే లేదని గట్టిగా చెప్పినందుకు కోపం తెచ్చుకున్న రౌడీ మూకలు వీటిని కాంపౌండ్ లో పడేసినట్టున్నారు. దండుతనంతో డబ్బు దండుకునే రౌడీలకు, సోమరిపోతులకు పైసా కూడా ఇవ్వకూడదు. ఏం చేస్తారో చూస్తాను అని తిట్టుకుంటూ వెళ్లి బెల్ నొక్కాడు. కాంపౌండ్ లో చెత్తా చెదారమంతా ఎవరు పడేశారు? పండగ చందా కోసం వచ్చిన గుంపేనా? లోపలికి అడుగు పెడుతూనే కూతురు సుధని అడిగాడు. బిక్క చచ్చిపోయినట్లు కూర్చున్న అతని భార్య పార్వతి బావురు మంది. నువ్వొచ్చే ముందే గూండాలు ట్రక్కులో వచ్చి వాటిని పడేశారు నాన్న. 4 రోజుల్లో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళకపోతే సామాను ధ్వంసం చేస్తామని బెదిరించి వెళ్లారు అంది సుధ. అయితే ఇది ఇంటి ఓనర్ రామూర్తి చేయించాడన్నమాట. గూండాలను పంపిస్తే భయపడిపోయి ఖాళీ చేస్తామని ధీమా పడుతున్నాడు కాబోలు. గూండాలను పంపినందుకు గుణపాఠం చెప్పకుండా వదలను దూకుడుగా అంటూ రామూర్తి నంబర్ డైల్ చేశాడు. హలో, రామూర్తి హియర్. రాజారావుని మాట్లాడుతున్నాను. నువ్వు పెద్ద మనిషివి అనుకున్నాను, కానీ గూండాలతో కుమ్మక్కయ్యే చౌకుబారు స్థితికి దిగజారుతావు అనుకోలేదు అన్నాడు. నీ దృష్టిలో నేను చేసింది చౌకుబారు పని కావచ్చు, కానీ చౌకలో అయిన పని మాత్రం కాదు. చాలా ఖరీదైందే. బోల్డంత డబ్బు గుమ్మరించిందే గూండాలు పలకరు కదా. అబ్బో, మాటల గురించి కొత్త అర్థాలు తీసి మాట్లాడుతున్నావే. గూండాలను పంపించినంత మాత్రాన బెదిరిపోయి ఇల్లు ఖాళీ చేస్తానని అనుకోకు. నేను గుండెలు తీసిన బంటుని, తెలుసా? ఆ సంగతి తెలియకే నీకు ఇల్లు అద్దెకిచ్చినందుకు నన్ను నానా అగచాట్లకు గురి చేశావు. రెంటు కంట్రోల్ కిందకొచ్చిందంటూ ఇన్నేళ్లుగా అద్దె ₹1 కూడా పెంచనివ్వకుండా అడ్డుపడ్డావు. ఇంటి పన్ను బాగా పెంచేశారంటూ ఏ ఏడాది కూడా 6 నెలలు అద్దైనా సరిగా పంపించలేదు. అంతటితో ఆగకుండా మంచినీళ్ల కుళాయికి డిపాజిట్ కట్టాలని, వైరింగ్ మార్చాలని, మోటార్ పాడైపోయిందని, కొత్త మోటారు పెట్టాలని పదే పదే ఫోన్ చేస్తూ ఉంటే నమ్మి వేలకు వేలు పంపించాను. ఓ పక్క పని చేయించకపోగా నీకు టైం లేక తెలిసిన వాళ్లకు పురమాయించి డబ్బిస్తే మోసం చేశారని, ఇచ్చినట్లు రుజువు లేకపోవడం వల్ల డబ్బు తిరిగి రాబట్టుకునే అవకాశం కూడా లేదని కూల్గా చెప్పావు. ఉసూరుమని ఊరుకున్నాను. చిన్న రిపేర్ కానీ, వెల్లలు వేయించడం కానీ చేయకుండా ఇంటిని శిథిలావస్థకు తెచ్చావు. ఇంటిని శిథిలావస్థకు నేను తెచ్చాను కనుక నేనే బాగు చేసుకుంటానులే. నువ్వు నాకు డబ్బు కూడా ఇవ్వనవసరం లేదు. అంటే ఏమిటి నీ ఉద్దేశం? ఇప్పుడు కూడా ఇంట్లోంచి కదలవా? నీరసంగా ధ్వనించింది రామ్మూర్తి గొంతు. ఇప్పుడే కాదు, ఎప్పటికీ ఇంట్లోంచి కదలను. గూండాలను జైలుకి పంపిస్తాను. నీ మీద కేసు పెడతాను. నీకు దిక్కున్న చోట చెప్పుకో అంటూ ఫోన్ పెట్టేసి స్నానం చేయడానికి వెళ్లిపోయాడు రాజారావు. మొండితనం, పేచీకోరుతనం, పెడసరితనం రాజారావుకు పుట్టుకతో వచ్చిన గుణాలు. చదువులో బాగా రాణిస్తూ ఉండటంతో తల్లిదండ్రులు తన్ని పల్లెత్తు మాట అనకుండా పెంచుకొచ్చారు. అతని దూకుడు బారిన పడిన వాళ్ళు వచ్చి అతన్ని అదుపులో పెట్టమని చెప్పినా వినేవారు కాదు. పైగా తమ బిడ్డ బాగా చదువుతున్నాడని అసూయపడి నేరాలు చెప్తున్నారని విడుచుకుపడేవారు. బొత్తిగా అదుపు లేకపోవడంతో తోటివారితో ప్రయాణాల్లో, రెస్టారెంట్లో గొడవ పెట్టుకోవటం, మొండిగా వాదించటం రాజారావుకు నిత్యకృత్యాలైనాయి. చదువు పూర్తయిన తర్వాత డైరెక్ట్గా ఆఫీసర్ పోస్టు తెచ్చుకున్న రాజారావు స్టాఫ్ని కూడా గడగడలాడించేవాడు. పెళ్లైన తర్వాత అత్తారింటికి వెళ్ళినప్పుడు, బంధువుల ఇళ్లలో ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు ఏర్పాట్లు సరిగా చేయడం చేతకాని వాళ్ళని, మర్యాదలు సరిగా లేవని యాగే చేస్తూ ఉండేవాడు. అతని భార్య పార్వతికి తల కొట్టేసినట్లయ్యేది. నలుగురిలోకి వెళ్ళినప్పుడు సర్దుకుపోవాలని నచ్చ చెప్పడానికి ఎప్పుడు ప్రయత్నించినా రాజారావు కోపంతో మండిపడి నోరు మూయించేవాడు. క్రమంగా పార్వతికి నలుగురిలోకి వెళ్లి సరదాగా గడపాలనే ఉత్సాహం తగ్గిపోయింది. రాజారావు నోటి దుర్సితనం వలన అయిన వాళ్లలో కాని, తెలిసిన వాళ్లలో కాని ఆత్మీయులంటూ లేకుండా పోయారు. అందరూ చాలా ముక్తసరిగా ఉండేవారు. ఆ విషయాన్ని రాజారావు ఏనాడు పట్టించుకోలేదు.
కాని పార్వతి మాత్రం లోలోపల చాలా బాధపడుతూ ఉండేది. రాజారావు పేచీకోరని, హోదాకి తగిన హుందాతనం కాని, మంచి మర్యాద కాని లేనివాడని తెలియని రామ్మూర్తి కొత్తగా కట్టుకున్న ఇంటిని అతనికి అద్దెకిచ్చి ఉద్యోగరీత్యా దూర ప్రాంతానికి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి రామ్మూర్తిని నానా అవచాట్లు పెట్టడమే పనిగా పెట్టుకున్న రాజారావు మంచి సెంటర్లో ఉన్న ఆ ఇంటిని సొంతం చేసుకోవాలనే ఆలోచన కూడా చేసాగాడు. ఊళ్ళో పలుకుబడి కాని, పరిచయస్తులు కాని లేని రామ్మూర్తి తనను ఎదుర్కోలేక ఇంటిని అమ్మకానికి పెట్టేలాగా చేసి వచ్చిన బేరాలను చెడగొట్టి కొన్ని లక్షలు ఖరీదు చేసే ఆ ఇంటిని కొన్ని వేలకు సొంతం చేసుకోవాలని అనుకున్నాడు. రామ్మూర్తి రిటైర్ అయి ఊళ్ళోకొచ్చి 2 ఏళ్లైంది. ఇంటిని ఖాళీ చేయమని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోకుండా మొండివాడు రాజు కంటే బలవంతుడు అన్న రీతిగా ప్రవర్తిస్తూ ఇంట్లోంచి కదల్లేదు రాజారావు. గత్యంతరం లేక గూండాలను పంపించాడు రామ్మూర్తి. రాజారావు స్నానం భోజనం ముగించి హాల్లోకి వచ్చి టీవీ ఆన్ చేశాడు. అంతలోనే గేటు తీసుకుని ఎవరో వస్తున్నట్లు శబ్దమైంది. మరుక్షణం చెవులు చిల్లులు పడేటట్లు డోర్ బెల్ అదే పనిగా మోగింది. పార్వతీ సుధా భయంతో బిగుసుకుపోయారు. రాజారావు కిటికీ తలుపు తీసి ఎవరు అని అరిచాడు. రామ్మూర్తి మనుషులం, నీతో మాట్లాడడానికి వచ్చాము, ఒక గొంతు బొంగురుగా పలికింది. అలాగా, నేను మీకోసమే చూస్తున్నాను అన్నాడు రాజారావు తలుపు కొద్దిగా తెరిచి. ఏమిటి, నువ్వు మాకోసం చూస్తున్నావా? మా పేరు వింటేనే జనం భయంతో పారిపోతారు కదా, అలాంటిది నువ్వు మాకోసం చూస్తున్నావంటే రామ్మూర్తి చెప్పినట్లు గుండెలు తీసిన బంటువే. ఇంతకీ ఏమిటి సంగతి అని అడిగాడు ఒకడు. రామ్మూర్తి ఇస్తానన్న డబ్బు కంటే కొంచెం ఎక్కువ ఇస్తాను, వెనక్కి పొండి అన్నాడు రాజారావు. చూడు రాజారావు, మేము ఎంత గూండాలమైనా మాకు నీతుంది, డబ్బు కోసం నమ్మక ద్రోహం చెయ్యం అన్నారు ముక్తకంఠంతో. అంటే పురుషులందు పుణ్యపురుషులు వేరే అన్నట్లు గూండాలలో మంచి గూండాలన్నమాట మీరు. మీకు జైల్లో సన్మానం ఏర్పాటు చేయిస్తాను అన్నాడు రాజారావు వెటకారంగా నవ్వుతూ. అతనలా అనగానే వాళ్ళు లారీలోంచి రాళ్లు గుమ్మరించినట్లు నవ్వారు. మమ్మల్ని జైలుకు పంపిస్తే నీకు ఎదురున్నదని సంబరపడిపోకు రాజారావు. మా గ్యాంగు 40 మంది ఉన్నాము. మమ్మల్ని నువ్వు జైల్లో పెట్టించావని తెలిస్తే వాళ్ళేం చేస్తారో తెలుసా? హఠాత్తుగా వెన్నెలో చెలిపుట్టింది రాజారావుకు. నీ కూతుర్ని ఆఫీస్ నుండి ఇంటికి రాకుండా చేస్తారు. హాస్టల్లో ఉండి చదువుకుంటున్న నీ కొడుకుని మాయం చేస్తారు. నీ సామాను బయటికి విసిరేసి ధ్వంసం చేస్తారు. అంతే. రాజారావు స్థానువయ్యాడు. ఆ మాటలు వింటూనే పార్వతి బోరున ఏడుస్తూ వచ్చి గూండాల ఎదురుగా నిలబడి చేతులు జోడించింది. మా పిల్లల్ని ఏం చేయకండన్నా, మీ కాళ్లకు మొక్కుతానన్నా అంది దుఃఖంతో భయంతో పూడుకుపోతున్న గొంతుతో. మీ పిల్లలకు హాని జరగకుండా ఉండాలంటే నువ్వు మొక్కవలసింది మా కాళ్లకు కాదమ్మా, నీ మొగుడు కాళ్లకు. ఆ పని చేసి ఇల్లు ఖాళీ చేయించు. పోలీసులు కేసులంటే మర్యాద దక్కదు, జాగ్రత్త అని హెచ్చరించి బయటకు నడిచారు. ఎన్నో ఏళ్లుగా అలవాటు పడిపోయిన ఇల్లు కదా అని కొనేద్దాం అనుకుంటే కథ అడ్డం తిరిగింది. షాక్ నుంచి తేరుకున్న తర్వాత అన్నాడు రాజారావు. బుద్ధి పెడదారి పట్టడం వల్లే కథ అడ్డం తిరిగింది అంది పార్వతి కళ్ళు తుడుచుకుంటూ. ఏమిటే పేలుతున్నావు? అక్కడికే ఇల్లు నాకొక్కడికే ఇష్టమైనట్లు, నీకు లేనట్లు, నేనేదో కాని పనికి పూనుకున్నట్లు మాట్లాడుతున్నావే. ఇలాంటి ఇల్లు మనకుంటే బాగుంటుందని నువ్వు ఎన్నోసార్లు అనలేదు అని గద్దించాడు. ఎప్పటిలాగా పార్వతి అతని గద్దింపునకు భయపడలేదు. ఇలాంటి ఇల్లుంటే బాగుంటుందన్నాను కాని ఈ ఇంటిని సొంతం చేసుకుందాం అనలేదే. గృహప్రవేశానికి కట్టిన మామిడి తోరణాలు వాడకముందే సొంత ఇల్లులాగా జాగ్రత్తగా చూసుకోమని అద్దెకిచ్చి వెళ్లిన రామ్మూర్తి గారిని మనకి క్షేమం కాదని చెప్తున్నా వినకుండా ఎన్నో కష్ట నష్టాలకు గురి చేశారు. ఏళ్ల తరబడి అద్దె ఇళ్లలో మగ్గి రిటైరే సొంత ఇంట్లో సేదదిరుదామని కొండంత ఆశతో వచ్చిన పెద్ద మనిషికి మర్యాదగా ఇంటిని అప్పజెప్పడం పోయి పర్మనెంట్ గా సెటిల్ అయిపోదాం అనుకున్నారా? ఒకరి కష్టార్జితమైన ఆస్తిని బలవంతంగా సొంతం చేసుకుందామనే ఆలోచన చాలా నీచమైందండి. అందువల్లే మనకు ఎన్నో ఏళ్లు నీడనిచ్చిన ఇంట్లోనే మనకు రక్షణ లేకుండా పోయిందండి అంటూ భర్తను దులిపేసింది పార్వతి. పెళ్ళైనప్పటి నుంచి రాజారావు దూకుడు వలన ఆమె అనుభవించిన మానసిక క్షోభ బయటపడిన తర్వాత ఆమెలోని ఆవేశం చొప్పున చల్లారిపోయింది. కన్నీరు కారుస్తూ సోఫాలో వెనక్కు వాలిపోయింది. రాజారావు నోరు మెదపలేకపోయాడు. ఎన్నోసార్లు తన మొండితనానికి పడసరితనానికి బ్రేకు వేయడానికి ప్రయత్నించి తను కళ్ళెరజేసి కసురుకోగానే చిన్నబుచ్చుకొని నిన్నకుండిపోయే పార్వతి మొట్టమొదటిసారిగా భద్రకాళిలా విరుచుకుపడటం జరగబోయే కీడుకు సూచనేమో అనిపించి గడగడలాడిపోయాడు. ఇంత భయంకరమైన బెదిరింపులు వచ్చిన తర్వాత కూడా తను మొండిగా ఎక్కడే ఉంటే
ఇచ్చిన గడువు లోపల ఇంటిని ఖాళీ చేయలేదని, తను పోలీసు రిపోర్ట్ ఇవ్వకపోయినా తనపై కత్తిగట్టి పిల్లలకు హాని తలపెడతారేమో, ఇంటిని చవకగా కొట్టేద్దామన్న తన దురాలోచనకు, మొండితనానికి పిల్లలు బలైపోయాక నెత్తి నోరు బాదుకున్న ప్రయోజనం ఉండదు. అందుకే వెంటనే ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. రాజారావు లేచి వెళ్లి పార్వతి పక్కన కూర్చొని భుజాల చుట్టూ చెయ్యవేసి దగ్గరకు తీసుకున్నాడు. మన పిల్లలకు కీడు జరగనివని పార్వతి, రేపే మనం ఇల్లు ఖాళీ చేసేద్దాం, సరేనా అన్నాడు అనునయంగా. మొదటిసారిగా భర్త గొంతులో ధ్వనించిన ఆర్ద్రత, సౌమ్యత పార్వతి గుండెని తాకి కళ్లను వర్షింపచేశాయి. రాజారావు చేత ఇల్లు ఖాళీ చేయించడానికి గూండాలను పంపించావుట కదా బావా అన్నాడు వెంకట్రావు బావ రామ్మూర్తితో. ఆ రాజారావు శిథిలావస్థకు తెచ్చిన ఇంటిని బాగు చేయించి, వెల్లలు వేయించి, పాలు పొంగించుకుని సత్యనారాయణ వ్రతం చేసుకున్నారు రామ్మూర్తి దంపతులు. ఫంక్షన్కి 2 కూతుళ్ళు, అల్లుళ్ళు, పిల్లలు, దగ్గర బంధువులు వచ్చి సెలవులు లేని కారణంగా మరణాడే వెళ్లిపోయారు. అందరూ ఒకేసారి వెళ్లిపోతే ఇల్లు బొత్తుగా బోసిపోతుందని ఉండమని బ్రతిమాలితే కమల తమ్ముడు వెంకట్రావు, భార్య రుక్మిణి మరొక 2 రోజులు ఆగారు. వాళ్ళు ఆ రోజు సాయంత్రం ట్రైన్కే బయలుదేరుతున్నారు. మధ్యాహ్నం నలుగురు కూర్చొని తీరిగ్గా కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు వెంకట్రావు గూండాల సంగతి ఎత్తాడు. అవునోయ్ అన్నాడు రామ్మూర్తి. ఇన్నాళ్ళు ఇంటి పనులతో, ఫంక్షన్ ఏర్పాట్లతో బిజీగా ఉండిపోవటం వల్ల గూండాల సంగతి పట్టించుకోలేదట, కానీ ఇప్పుడు గుర్తుకొచ్చి తెగ భయపడుతోంది అక్క అన్నాడు వెంకట్రావు. భయం దేనికి అని ప్రశ్నించాడు రామ్మూర్తి. భయం దేనికేమిటి బావా, గూండాలతో కనెక్షన్ ఎంత ప్రమాదకరమైందో నీకు తెలియదా ఎదురు ప్రశ్నించాడు వెంకట్రావు. తెలుసనుకో, కానీ రాజారావు చేత ఇల్లు ఖాళీ చేయించడంతోనే వాళ్లతో కనెక్షన్ కట్ అయిపోయిందే అన్నాడు రామ్మూర్తి. కనెక్షన్ కట్ అయిపోయిందని మీరు అనుకుంటున్నారు, కానీ వాళ్ళు కంటిన్యూ చేస్తారని నాకు అనుమానంగా ఉందండి. మనకి దన్ను దాపు లేవని వాళ్ళకు తెలిసిపోయింది కనుక అడపాదడపా వచ్చి డబ్బు కోసం పీడించచ్చు, ఇవ్వలేమంటే దౌర్జన్యానికి దిగచ్చు. ఈ ప్రమాదం మనకే పరిమితమైంది కాదు. రాజారావు వివరాలన్నీ తెలుసుకున్నారు కనుక వాళ్ళ కుటుంబాన్ని వెంటాడి వేధించవచ్చు. రాజారావు మనని ఎన్నో ఇబ్బందులు పెట్టినందుకు అతని మీద కోపం ఉన్నా అతని కుటుంబానికి హాని జరగాలని కోరుకునే దుర్మార్గులం కాదు కదా అంటూ భయాందోళనని వ్యక్తం చేసింది కమల. ఎవరికి ఎటువంటి హాని జరగదు, కానీ మీరంతా నిశ్చింతగా ఉండండి అన్నాడు రామ్మూర్తి. అంత ధీమాగా ఎలా చెప్పగలుగుతున్నావు బావా? ఎందుకంటే వాళ్ళు నిజమైన గూండాలు కారు కనుక. నాకు ఇంటిని దక్కించుకోవడం కోసం గూండాల్లాగా యాక్ట్ చేసిన డ్రామా యాక్టర్లు కనుక అన్నాడు రామ్మూర్తి నవ్వుతూ. అతను చెప్పిన నిజాన్ని విని నివ్వెరపోయారు ముగ్గురు. డ్రామా యాక్టర్లా? వాళ్ళు నీకెలా తెలుసు బావా? అసలు ఐడియా నీకెవరిచ్చారు? ఆశ్చర్యం నుంచి తేరుకున్న వెంకట్రావు అడిగాడు కుతూహలంతో. నాకు ఈ ఐడియా ఇచ్చిన నా ఫ్రెండు కాశీపతి దగ్గర వీళ్ళు పనిచేస్తున్నారు అన్నాడు రామ్మూర్తి. కాశీపతి అంటే ఈ మధ్య బెస్ట్ డైరెక్టర్ అవార్డు తెచ్చుకున్నాడు అతనేనా అడిగాడు వెంకట్రావు. అవును, కాశీపతి నేను కాలేజీలో కలిసి చదివాం. మేం చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. మంచి యాక్టింగ్ టాలెంట్ ఉన్న కాశీపతి చదువుకునే రోజుల్లోనే నాటకాల్లో వేసి ప్రైజులు తెచ్చుకున్నాడు. బాగా కలిగినవాడు కావడం వలన ఉద్యోగానికి వెళ్లకుండా స్వతంత్రంగా డ్రామా కంపెనీ పెట్టి ఎంతో మందిని నటులుగా తీర్చిదిద్దాడు. నేను ఉద్యోగరీత్యా ఉత్తరాదికి వెళ్లిపోయిన తర్వాత కాశీపతితో పూర్తిగా టచ్ పోయింది. ఇంటి పని మీద అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉండేవాడిని, కానీ కాశీపతి సంగతి ఎప్పుడు గుర్తుకు రానేలేదు. ఈ మధ్య పేపర్లో అతని ఫోటో చూశాక పాత రోజులు గుర్తుకొచ్చాయి. వెంటనే డ్రామా కంపెనీ అడ్రస్ కనుక్కొని బొకే పట్టుకొని వెళ్లాను. నేను వెళ్లేసరికి రిహార్సల్స్తో బిజీగా ఉన్నాడు అతను. నన్ను చూడగానే పోల్చుకొని ఆప్యాయంగా పలకరించి తన రూంలోకి తీసుకుని వెళ్లాడు. బొకేను సంతోషంగా అందుకున్నాడు. మాటల మధ్యలో నా వివరాలు అడిగాడు. కుటుంబ వివరాలతో పాటు రాజారావు పెడుతున్న ఇబ్బందుల గురించి క్లుప్తంగా చెప్పాను. కాశీపతి కొంచెం సేపు ఏదో ఆలోచించి రిహార్సల్స్ జరుగుతుందన్న రూంలోకి వెళ్లి ముష్కరంగా కనబడుతున్న 4 యువకుల్ని వెంట పెట్టుకుని వచ్చాడు. వాళ్లు నాటకాల్లో విలన్ రోల్స్ వేస్తూ ఉంటారని రాజారావు వివరాలు, ఇంటి అడ్రస్ ఇస్తే గూండాల మాదిరిగా వెళ్లి బెదిరించి ఖాళీ చేసేటట్లు చేస్తారని చెప్పాడు కాశీపతి. ఆ రాజారావుకు దూకుడెక్కువని, నాకు మేలు చేయడానికి ప్రయత్నించి చిక్కుల్లో పడతారేమోనని సందేహాన్ని వ్యక్తం చేశాను. నటులు 4 నిదానస్తులని, ఎటువంటి ఘర్షణ జరగకుండా నేర్పుగా వ్యవహారం నడిపిస్తారని హామీ ఇవ్వటంతో ధైర్యం తెచ్చుకుని వాళ్ళడిగిన వివరాలన్నీ చెప్పాను. వెంటనే వాళ్ళు రంగంలోకి దిగి నా ఇంటిని నాకు దక్కించారు. వాళ్ళు నాకు చేసిన ఉపకారానికి కృతజ్ఞత చెప్తూ 10,000కు చెక్కు రాసి ఇవ్వబోతే నిరాకరించారు.
తమకు ప్రతిఫలాపేక్ష లేదని, తమకు ఉద్యోగాలున్నాయని, కళామ తల్లి కృపతోనూ కాశీపతి అండదండలతోనూ బ్రతుకులు తృప్తిగా గడిచిపోతున్నాయని, తమ టాలెంటు నిజ జీవితంలో ఒక మంచి పనికి ఉపయోగపడినందుకు సంతోషంగా ఉందని చెప్పారు. నాకు అభ్యంతరం లేకపోతే ఆ సొమ్మును వృద్ధ కళాకారులకు సహాయ నిధికి విరాళంగా ఇమ్మని చెప్పారు. నేను సంతోషంగా ఆ చెక్కుని కాశీపతి చేతిలో పెట్టి మరోసారి కృతజ్ఞతలు చెప్పి వచ్చేశాను అంటూ జరిగిందంతా చెప్పాడు రామ్మూర్తి. మంచి ఉపాయంతో నీ ఇంటిని నీకు దక్కించి నిజమైన స్నేహితుడు అనిపించుకున్నాడు కాశీపతి. కాని మా అక్కకు నిజం చెప్పకుండా టెన్షన్లో ఎందుకు పెట్టావు బావా అని అడిగాడు వెంకట్రావు. మీ అక్కతో మొదటి నిజం చెప్పేస్తే ఇంకేమైనా ఉందా? వెళ్లిన వాళ్ళు నిజమైన గూండాలనే భావిస్తుంది కనుక రాజారావు భార్య భయపడి కమలకు ఫోన్ చేసిందనుకో, కమల జాలిపడి నిజం చెప్పేస్తే ప్రయత్నం భగ్నమై కథ మళ్లీ మొదటకొచ్చేస్తుంది కదా, అందుకే చెప్పలేదు అన్నాడు రామ్మూర్తి. ఇప్పటి వరకు మా అక్కకు అనుమానం రాకుండా వ్యవహారం నడిపించావంటే నువ్వు కూడా మంచి నటుడివే అనిపిస్తుంది బావా. ఆ టాలెంటు కాశీపతి స్నేహం వల్ల అబ్బి ఉంటుంది అన్నాడు వెంకట్రావు. అందరూ సరదాగా నవ్వుకున్నారు. పిల్లల బాధ్యతలు ఏనాడో తీరాయి. కాశీపతి ధర్మమాని నీ ఇల్లు నీకు దక్కింది. కాలక్షేపం కోసం ఏదైనా వ్యాపకం పెట్టుకోండి బావా అన్నాడు వెంకట్రావు రామ్మూర్తితో. అందుకే ఇంటి బయట కాంపౌండ్లోనూ రకరకాల మొక్కలు నాటి పెంచాలనుకుంటున్నాను. తోట పనితో నాకు మీ అక్కకు తోచకపోవడం అంటూ ఉండదు అన్నారు రామ్మూర్తి. చాలా మంచి ఆలోచన. మీ తోట 3 పువ్వులు 6 కాయలుగా వృద్ధి చెందాలని కోరుకుంటున్నాను అన్నాడు వెంకట్రావు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.